బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. సీఎం నితీష్ ను రాజ్యసభకు పంపే యోచనలో జేడీయూ నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర క్యాబినెట్ లో నితీష్ కు చోటు కల్పించే అవకాశం ఉంది. బీజేపీకి బీహార్ సీఎం పీఠం దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక బీహార్ డిప్యూటీ సీఎంగా నితీష్ కుమార్కి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీహార్లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. సీఎం నితీష్ ను రాజ్యసభకు పంపే యోచనలో జేడీయూ నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర క్యాబినెట్ లో నితీష్ కు చోటు కల్పించే అవకాశం ఉంది. బీజేపీకి బీహార్ సీఎం పీఠం దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక బీహార్ డిప్యూటీ సీఎంగా నితీష్ కుమార్కి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. మౌనిక, బీహార్ రాజకీయాలు చాలా విచిత్రంగా మారబోతున్నాయి. ఎందుకంటే ఇంకా గంట సేపట్లోనే జేడీయూకి సంబంధించి రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పటికే ఒక చర్చ మాత్రం బలంగా నడుస్తోంది. రాజ్యసభ అభ్యర్థుల పేర్లపైన సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి టైంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను రాజ్యసభకు పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయన్నది మాత్రం పార్టీలో బలంగా వినిపిస్తోంది. మీడియా వర్గాల్లో కూడా, రాజకీయ వర్గాల్లో కూడా బీహార్లో బలంగా వినిపిస్తోంది. మరి కాసేపట్లోనే ఇంకొక అర్ధ గంటలోనే దీనికి సంబంధించినటువంటి పేర్లు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 6 గంటల్లోపే పేర్లు బయటకు రావాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ విషయంలో కూడా మరి కాసేపట్లోనే ఇందాకే జూమ్ మీటింగ్ జరిగింది. మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డితో పాటు మీనాక్షి నటరాజన్. సో ఎవరు ఆ రేసులో ఉండబోతున్నారనేది మరి కాసేపట్లోనే బయటకు రాబోతోంది. అటు బీహార్ విషయం కూడా మరి కాసేపట్లోనే. బీహార్ది చాలా విచిత్రం అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి నితీష్ కుమారే రాజ్యసభ రేస్కి వెళ్తే ముఖ్యమంత్రి స్థానంలో ఎవరుంటారు అంటే ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ మధ్యకాలంలో నితిన్ నబీన్ బీహార్ నుంచి గతంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి, భారతీయ జనతా పార్టీ వ్యక్తి, కట్టర్ ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన ప్రస్తుతానికి బీజేపీ నుంచి దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సో ఇప్పుడు ఈక్వేషన్స్ ఏమైనా మారబోతున్నాయా? నితీష్ కుమార్ని ఉప ప్రధానమంత్రిగా ఏమైనా తీసుకునేటువంటి అవకాశం కూడా అన్నటువంటి చర్చ కూడా ఒకటి నడుస్తోంది. అండ్ జేడీయూని ఎవరు నడిపించబోతున్నారన్నటువంటి చర్చ ఒకటి నడుస్తోంది. ఒకవేళ నితీష్ కుమార్ని గనక రాజ్యసభకు పంపిస్తే, కేంద్రంలోకి తీసుకుంటే గనక నితీష్ వారసుడు ఏమైనా క్రియాశీలక పాత్ర జేడీయూ నడిపించేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఎందుకంటే నితీష్ కుమార్ ఇప్పటికే వయోభారంతో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లోనే నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిగా ఉంచకపోవచ్చు, చూస్తామన్నటువంటి చర్చ కూడా బలంగా జరిగింది. బట్ ఫైనల్గా మళ్ళీ అమిత్ షా తన మాటను మార్చుకున్నారు. నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పడం జరిగింది. బీజేపీ అత్యధిక స్థానంలో గెలిచినా కానీ నితీష్ కుమార్నే ముఖ్యమంత్రిగా పెట్టారు. ఈవెన్ ఎందుకంటే అటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి నిలబడడానికి కారణం అటు నితీష్ కుమార్, ఇటు చంద్రబాబు నాయుడు. సో నార్త్ నుంచి ఆయన, సౌత్ నుంచి ఆయన, వీళ్ళిద్దరే ఎన్డీఏ కూటమిని కాపాడినటువంటి వ్యక్తులు. సో దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే, కేంద్ర మంత్రి రామ్నాథ్ ఠాకూర్ కూడా రాజ్యసభకు పోటీ చేయబోతున్నారు. ఆయన నామినేషన్ సంబంధించినటువంటి లాంఛనాలు మొత్తం కూడా పూర్తయిపోయినాయి. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, నితీష్ కుమార్ వాళ్ళ అబ్బాయి, సో ఆయన నిశాంత్ కుమార్ కూడా రాజ్యసభ పోటీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి నిశాంత్ కుమార్ గురించి కూడా లోతుగా చర్చించినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇది ఇట్లా ఉంటే అటు పార్టీలో యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సంజయ్ ఝా ఇవాళ ఢిల్లీ నుంచి పాట్నా చేరుకున్నారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నితీష్ కుమార్ రాజ్యసభకి వెళ్ళొచ్చు. నితీష్ కుమార్ రాజ్యసభకి వెళ్తే ఆయన కొడుకును జేడీ నుంచి డిప్యూటీ సీఎంగా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా అన్నది ప్రధానమైనటువంటి అంశం. ఒకవేళ డిప్యూటీ సీఎంగా నితీష్ కుమార్ కొడుకును తీసుకుంటే గనక బీజేపీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఇదొక భారతీయ జనతా పార్టీ వ్యూహం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇక రెండోది ఏంటంటే, నిశాంత్ని రాజ్యసభకు పంపించడం. ఒకవేళ నిశాంత్ని రాజ్యసభకు పంపితే రాజకీయాల్లోకి నిశాంత్ను తీసుకురావడానికి ఇది ఒక మార్గం అవుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఒకవేళ జేడీయూ నుంచి కూడా ఈ వ్యూహం ఫలించవచ్చు. నిశాంత్ను పూర్తి స్థాయి ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడానికి రాజ్యసభకు పంపించడం, లేదంటే నితీష్ కుమార్ రాజ్యసభకి వెళ్తే కనుక డిప్యూటీ సీఎం నిశాంత్కి ఇవ్వడం. ఒకవేళ ఇదే జరిగితే కనుక వారసత్వ రాజకీయాలకు మొదటి నుంచి నితీష్ కుమార్ వ్యతిరేకంగానే ఉంటారు. సో అది అంటే రేపొద్దున అటు లాలూ ప్రసాద్ కుటుంబాన్ని కూడా వ్యతిరేకించినటువంటి వ్యక్తి, వాళ్ళు వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి రేపొద్దున ఆ విమర్శ ఈయన కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో కొంత ఏకాభిప్రాయం కూడా రావడం లేదు. అంటే ఇటు రామ్నాథ్ ఠాకూర్ పేరు ఒకటి ఉన్నది, రెండో పేరు పైన ఇంతవరకు ఏకాభిప్రాయం రావట్లేదు. అందుకే వార్తలన్నీ తెరపైకి వస్తున్నాయి. అది నితీష్ కుమారా లేదంటే నిశాంత్ కుమారా, ఎవరిని తీసుకెళ్లబోతున్నారన్నది మాత్రం, ఎవరిని తీసుకుంటారో కేంద్రంలోకి ఇంకా క్లారిటీ రాలేదు. బట్ జేడీయూ నుంచి ఒక అభ్యర్థి పేరు మాత్రం ఇంకొక అర్ధ గంటలో ఖరారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే జరిగితే బీహార్లో భారీ రాజకీయ మార్పులు జరుగుతున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చిరాగ్ పాస్వాన్ కూడా రెస్పాండ్ అయ్యారు. నితీష్ ఎక్కడికి వెళ్ళట్లేదు, ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు,
ఉన్నారు. అసలు అట్లాంటి చర్చ ఏం లేదని చెప్పేసి ఇప్పటికే చిరాగ్ పాస్వాన్ కూడా దీనిపైన రెస్పాండ్ కావడం జరిగింది. అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తి, రాజకీయ దురంధరుడు నితీష్ కుమార్, ఆయన ఆధ్వర్యంలోనే పార్టీ నడుస్తుంది, ప్రభుత్వం కూడా నడుస్తుందంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ 200కు పైగా సీట్లతోటి బీహార్లో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. సో ముఖ్యమంత్రి మార్పు గురించి ఇప్పటివరకు ఎట్లాంటి చర్చ లేదని బయటికి చెప్తున్నా కానీ లోపలేదో స్మెల్ మాత్రం నడుస్తోంది, ఏదో జరగబోతోంది అన్నది మాత్రం ప్రధానంగా వినిపిస్తోంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నితీష్ కుమార్కు సంబంధించి ఆరోగ్య విషయంలో కూడా, ఎందుకంటే మొదటి నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరిగే కంటే ముందే ఆయన వయోభారంతో ఉన్నారు. ఇక ఆయన ఎక్కువ రోజులు రాజకీయాలు ఉండకపోవచ్చు అని చెప్పేసి, అండ్ ఇప్పటికే 76 ఏళ్ల వయసులోకి ఆయన అడుగు పెడుతున్నారు. కొంత వయోభారంతో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన తర్వాత జేడీయూ నడిపించడానికి వారసుల కోసం కూడా డిమాండ్లు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. నితీష్ కుమార్ తర్వాత నిశాంత్ కుమార్ పగ్గాలు చేపట్టాలి, పార్టీని నడిపించాలని చెప్పేసి చాలా రోజుల నుంచి, నితీష్ తర్వాత నిశాంతే అన్నటువంటి నినాదం కూడా వచ్చింది. ఈ నినాదంతో బీహార్ మొత్తం కూడా పోస్టర్లు కూడా చాలా రోజుల నుంచి వెలిసినాయి. ఇప్పుడు ఆ పోస్టర్ల బలం కూడా పెరుగుతోంది. అంటే ఈ నినాదం కూడా ఇంకెక్కువగా పెరుగుతోంది, నితీష్ తర్వాత నిశాంత్ అని చెప్పేసి. బట్ పాయింట్ ఏంటంటే నితీష్ కుమార్ బంధుప్రీతికి చాలా వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తి. ఎందుకంటే తను రాజీనామా చేస్తే కొడుకు రాజకీయాల్లోకి వస్తే, సో ఇది ఒక వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి అన్నది ప్రధానమైనటువంటి అంశం. గతంలో లాలు రబ్రీ కుటుంబాన్ని కూడా విమర్శించినటువంటి వ్యక్తి నితీష్ కుమార్ కాబట్టి, సో మళ్ళీ వారసత్వ రాజకీయాలను ఎంకరేజ్ చేస్తారా? సో కొంత ఈక్వేషన్స్ మాత్రం చూడాలి. ఏదైనా ఒక అర్ధగంటలో వస్తుంది. నితీష్ తర్వాత నిశాంత్ రాజ్యసభకి వెళ్తారా, లేదంటే నితీష్ రాజ్యసభకి వెళ్తారా? అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నితీష్ కుమార్ వల్లే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వచ్చే సంవత్సరం జూలై 25కి, అంటే 2027 జూలై 25కి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవీ కాలం కూడా 5 సంవత్సరాలు పూర్తవుతుంది. సో ఒకవేళ రాష్ట్రపతి రేసులోకి ఏమైనా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? గతంలో ఎస్సీ తర్వాత ఎస్టీకి సంబంధించినటువంటి గిరిజన మహిళకు, ఆదివాసీ మహిళకు అవకాశం ఇచ్చామని చెప్పి తర్వాత బీసీ లైన్ ఏమైనా ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఈ పాయింట్ కూడా ఉంది. ప్రస్తుతానికి ఉప ప్రధానమంత్రి లేరు కాబట్టి ఆర్ఎస్లోకి ఏమైనా తీసుకుంటారా? నితీష్కి ఒక గౌరవప్రదమైనటువంటి రోల్ ఇచ్చి ఇక రాజకీయాల కక్క నుంచి రిటైర్మెంట్ ప్రకటించేటువంటి వ్యూహం ఏమైనా ఉందా? చూడాలి. జేడీ భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది. ఏదైనా ఒక అర్ధగంటలో కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. జేడీ నుంచి ఒక అధికారికంగా సమాచారం రావాలి. మౌనిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.